వాళ్ళను ఎండగడుతూ ఉంటారు, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కూటమి ఏం చేయలేదు. అంటే ఇక్కడ కూడా రెండూ కూడా కూటమి మీదే. ఒకటేమో కూటమి ఏం చేసింది, ఇంకోటేమో కూటమి ఏం చేయలేదని చెప్పేసి ప్రజలకి తీసుకెళ్ళి ఇద్దరు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏడాది అయింది, ఇప్పుడే ఇంత పెద్ద పొలిటికల్ హీట్ రాసుకునే దానికి కారణం ఏంటి? నిజంగా ప్రజల నుంచి ఎవరికి ఎక్కువగా ఆదరణ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలని మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేసి కూటమి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలననో లేకపోతే సైకో అనో మన రాజారెడ్డి రాజ్యాంగమనో ఈ విధమైనటువంటి ప్రచారం 5 సంవత్సరాల పాటు చేశారనేది మనకు తెలిసింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన యొక్క పథకాల గురించి ఇక డోకా లేదు, నేనే మంచి చేశాను అని చెప్పేసి ఆయన కూడా అదే విధంగా ప్రచారం చేసుకోవడం మనం చూసాం. ఇప్పుడు వచ్చేసరికి మొదటి ఏడాదిలోనే చంద్రబాబు నాయుడు లేదా 3 పార్టీల కూటమి మేము రాష్ట్రాన్ని, నాశనమైనటువంటి రాష్ట్రాన్ని మేము సరిదిద్దుతున్నాము, మేము మళ్ళా పునర్నిర్మాణాన్ని చేపట్టామని చెప్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీని అనుసరించిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి స్ట్రాటజీ, అంటే ప్రచారం 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 5 ఏళ్ల తర్వాత ఈ ప్రచారం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే దానికి నాంది పలికింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారం, లేకపోతే దీని పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గడిచినటువంటి 3 దశాబ్దాలు లేదా 4 దశాబ్దాల కాలంలో దేశంలో కానివ్వండి, లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి వైఫల్యాలే ప్రతిపక్షాలకు ప్రధానమైనటువంటి అస్త్రాలుగా ఉన్నాయి అనేటువంటిది మొత్తం మీద, ఎక్కడన్నా ఎక్సెప్షన్ 1 ఉందేమో తెలియదు కానీ మొత్తం మీద ఆ ధోరణి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఆ వైఫల్యాలను చూపించి వచ్చే ఎన్నికల్లో అంతకంటే మెరుగైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను ఆకర్షించడం అనేటువంటిది ఒక ట్రెండ్ గా మారింది. అది తెలంగాణలో చూసినా లేదా ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 10 సంవత్సరాల్లో చూసినా గానీ మనకి కనిపిస్తూ ఉంది. అయితే జనంలో ఉన్నటువంటి స్పందన, ప్రభుత్వాల పట్ల ఉండేటువంటి వ్యతిరేకత ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తూ ఉంది తప్ప మిగిలినటువంటి సమయాల్లో ఆయా ప్రభుత్వాల యొక్క విధానాలకి లేదా దానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావడం అనేటువంటిది మనకు పెద్దగా ఎక్కడ కనపడదు. ఆయా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ప్రకటనలు చేయొచ్చు, చిన్న చిన్న ధర్నాలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు తప్ప ప్రజల భాగస్వామ్యంతో ప్రజా వ్యతిరేకత అనేటువంటిది వెల్లువలాగా సమ్మెల రూపంలో లేకపోతే ప్రజా ప్రదర్శనల రూపంలో ఎట్లాగైతే మనం శ్రీలంకలో లేకపోతే బంగ్లాదేశ్ లో ఏ విధంగా చూసామో అలాంటి ప్రజా వెల్లువలు అనేటువంటివి ఎక్కడ రావడం లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని 5 ఏళ్ల పాటు మేము బ్రహ్మాండంగా పనిచేసామని చెప్పేసి ఆయా పార్టీలు చెప్పుకుంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో చేసినటువంటి ఉపన్యాసంలో చెప్పినటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే 5 ఏళ్ల పాటు మనం ఎంతో చేసినప్పటికీ దాన్ని మనం చెప్పుకోలేకపోయాము, అందుకని మనం 2019లో ఓడిపోయాము, కనుక మనం ఇప్పటి నుంచే వచ్చే 29 ఎన్నికలకి టార్గెట్ గా చేసుకొని మనం కూడా పెద్ద ఎత్తున మనం చేసింది ఏమిటో ప్రచారం చేసుకోవాలని చెప్పేసి ఆయన కార్యకర్తలకి, నాయకులకి ఉద్బోధించారనేటువంటిది మనకు తెలిసిందే. అదే స్ట్రాటజీని వైసీపీ కూడా అనుసరించబోతా ఉంది. వాళ్ళు కూడా రేపు జూలై 2 నుంచి రీకాలో లేకపోతే QR కోడ్ అని ఇంకొక పేరుతోటి చేయబోతుంది. ఇది ప్రచారం. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏమిటని చెప్పాల్సి వస్తే కొన్ని ధోరణులు అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ వినియోగదారుల మీద, ప్రతి వినియోగదారుడి మీద, అది పట్టణాల, పల్లెల, లేకపోతే అడవుల, గిరిజన గూడాల, లేకపోతే
అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా స్మార్ట్ మీటర్లు అనేటువంటివి ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించి దాన్ని ఎవరైనా పెడితే బద్దలు కొట్టాలని చెప్పినటువంటి స్మార్ట్ మీటర్లని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బెంగాల్లో ఆ ప్రయోగం వికటించి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ అటువంటి అనుభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు తాను వ్యతిరేకించినటువంటి దాన్నే పెద్ద ఎత్తున అమలు జరుపుతున్నారు. ఇది 5 సంవత్సరాల నాటికి వచ్చేసరికి దాని ఎఫెక్ట్ జనం మీద భారాలు పెరుగుతాయి. ఆ భారాలు అంతిమంగా అది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీదనే పడబోతా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా మొదటి ఏడాది కాలంలోనే మిర్చి రైతుల సమస్య కానివ్వండి, లేకపోతే బర్లీ పొగాకు రైతుల సమస్య కానివ్వండి, లేదా తాజాగా తలెత్తినటువంటి మామిడి రైతుల సమస్య కానివ్వండి, వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందన అనేటువంటిది విమర్శనాత్మకంగా ఉంది. రైతులకి పెద్దగా ఉపయోగం లేదు, చివరి నిమిషాల్లో ఏదో మేము అనిపించాం అనేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీలో కలిగినటువంటి ధైర్యం ఏంటంటే, ఎస్, చంద్రబాబు నాయుడు సర్కారు వైఫల్యం చెందబోతా ఉంది, ఆ వైఫల్యాలే మనకి రాచబాట అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రియాక్షనే అది, మనం 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే తిరిగి మనకి అధికారం వస్తుంది అని ఓడిపోయిన వెంటనే చేసినటువంటి ప్రకటన మనం చూసాం. అందువలన ప్రభుత్వ వైఫల్యాల కోసం ప్రతిపక్షం ఎదురు చూస్తా ఉంది. ప్రభుత్వ పథకాలని ప్రచారం చేసుకోవడం ద్వారా దాన్ని తిప్పికొట్టాలనేటువంటిది అధికార పక్షం చూస్తా ఉంది. ఇది చివరికి 5 ఏళ్లలో ఏమవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోతా ఉంది. ఓకే సార్. అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించే దిశగా లేదా ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే దిశగా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడే మనకు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు. ఏంటంటే